ఆలోచిస్తున్నావు భాను? డిలీట్ చేయని చెప్పాను కదా. డిలీట్ చేసుకుని ఇప్పటికైనా అర్థం చేసుకో. నాకు గొడవలు పెట్టాలన్న ఎలాంటి ఉద్దేశం లేదు అని. ఇప్పటికైనా అర్థం చేసుకోండి, నేను మా మావయ్య మనిషిని కాను అని. ఆయన చేసిన పనిలో నాకు ఎలాంటి ప్రమేయం లేదు అని. ఇంతకన్నా సాక్ష్యం మీకు అక్కర్లేదనుకుంటా. ఇంకా ఈ సాక్ష్యంతో నాకు ఏం పని లేదు. డిలీట్ చేసే బాను. చెయ్యమ్మా, తనే అంతలా చెప్తుంది కదా, ఇంకెందుకు ఆలోచిస్తావు? డిలీట్ చేసేసాయి. ఇప్పుడు ప్రశాంతంగా ఉండు భాను. ఈ ఆధారం నా దగ్గర ఉందని కదా మీరు భయపడుతున్నారు. మా మావయ్య తనే అన్యాయంగా బలైపోయాడు. ఇంకీ వీడియో నా దగ్గర ఉన్నంత వరకు మీరు అనుక్షణం నా గురించి ఆలోచిస్తూ ఉంటారు. నా తప్పు లేకపోయినా మీరనే మాటలతో నన్ను బాధ పెడుతూ ఉంటారు. ఆ బాధ భరించడం కన్నా ఇది నాకొద్దు అని డిలీట్ చేయించాను. ఇంకా మీరు ప్రశాంతంగా ఉండండి, నన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి. బాను, బాను, ఏంటి మీరందరూ ఎక్కడున్నారా? ఏముంది కార్తీక్, బాను అందరి గురించి ఆలోచించే మనిషి కదా. మా మావయ్య పోయాడని నేను బాధపడుతుంటే నన్ను ఓదార్చడానికి వచ్చింది. బాను అంటే వాళ్ళ అన్నయ్య పార్థకు కూడా ఇష్టం కదా. చెల్లెలతో మాట కలిపి సపోర్ట్ చేయడానికి వచ్చాడు, అంతే. ఏంటి నీలిమా, మీ మావయ్య మంచివాడు కాదు కదా. ఎన్ని కుట్రలు చేయాలనుకునే మనిషి కుట్రకే బలైపోతాడని తెలుసుకోలేకపోయాడు. అలాంటి వ్యక్తి గురించి ఆలోచించడం, బాధపడటం ఎంతవరకు కరెక్ట్? దాన్ని అక్కడితో వదిలేసి ఇంక విషయాల్ని ఎవరు గుర్తు చేసుకోకుండా ఉండడం మంచిదని నా అభిప్రాయం. మర్చిపోవాలని నాకు ఉంది, కానీ అమ్మా నాన్న అన్ని తనే అయి మా మావయ్య నన్ను పెంచాడు. అల్లారు ముద్దుగా చూసుకున్నాడు. తను ఎంతటి దుర్మార్గుడైనా నా విషయంలో ఎప్పుడు ప్రేమని కురిపించాడు. తండ్రిలా పెంచి ఈ రోజు ఇలా దూరం అయ్యాడంటే నాకు బాధ అనిపిస్తుంది కదా. ఇప్పుడు ఆయన మీద ప్రేమ లేకపోవచ్చు, కానీ ఒకప్పుడు మావయ్య నా పైన చూపించిన ప్రేమ నాకు గుర్తొస్తుంది. నిజంగా ఎంత దుర్మార్గుడిగా మారకపోతే మా మావయ్య మంచిగానే ఉండుంటే ఇంకో 4 కాలాలు బతుకుండేవాడు కదా. మన కళ్ళ ముందే ఉండేవాడు కదా, మనతోనే ఉండేవాడు కదా. లేనిపోని ఈర్ష్యాద్వేషాలు పెంచుకొని ఏదో చెయ్యాలనుకొని కుట్రలకి తెరతీశాడు. అది ఎందుకు చేస్తున్నాడో, ఏం వాసించి చేశాడో కూడా ఎవ్వరికీ అర్థం కాలేదు. ఇదంతా ఆలోచిస్తుంటే బాధగానే ఉంది. నీలాగా నాలాగా మనందరిలాగా తను ఎందుకు మామూలుగా ఉండలేదు అని తలుచుకుంటుంటే మరింత బాధగా అనిపిస్తుంది. ఏదైనా ఈ బాధ ఈ ఒక్కరోజు ఉంటుంది. అన్నీ మర్చిపోతాను. అన్నీ మర్చిపోయి మళ్ళీ ప్రశాంతంగా బతుకుతాను. మర్చిపోవాలి నీలిమా. జరిగిన దాన్ని తలుచుకుంటూ ఉంటే మనసుకి ఎప్పటికీ బాధగానే ఉంటుంది. అది ఎంత తొందరగా మర్చిపోతే నువ్వంత తొందరగా నార్మల్ అవుతావు. తప్పు చేసిన వాళ్ళ గురించి బాధపడి ప్రయోజనం ఉండదు. ఇంకా విషయం గురించి నువ్వు మర్చిపో. పదవాను. నిజంగానే మారిందా, లేక మారినట్టు నటిస్తుందా? ఇవి బాధలను చూస్తున్న మాటలా, లేక అందర్నీ యామార్చాలని చెప్తున్న మాటలా? చూడు బాను, ఎందుకు మీరంతా అలా ఉన్నారు? అన్నీ మర్చిపోమని చెప్తుంటే ఎవరికి అర్థం కావడం లేదా? ఎలా మర్చిపోతామండి? జరిగింది ఏమైనా చిన్న సంఘటన తలుచుకుంటే ఇప్పటికీ భయమేస్తోంది. వాళ్ళ మావయ్య చనిపోయాడని నీలిమాకి బాధ ఉండొచ్చు, కానీ ఆ విష్ణుమూర్తి వల్ల ఈ ఇంటికి ఎంత ద్రోహం జరిగేదో తలుచుకుంటేనే వెండులో వణుకొస్తోంది. దాన్నంత తేలిగ్గా ఎలా మర్చిపోతామండి? విష్ణుమూర్తి చేసిన పాపం విష్ణుమూర్తినే తినేసింది. తన కుట్రకు తానే బలయ్యాడు. కానీ ఇంకా అదే ఆలోచిస్తూ ఉండకూడదు. రేపేంటో తెలుసు కదా, ముందు మనం ఆ విషయం గురించి ఆలోచించాలి. ఏంటి బాను, ఇంకా గుర్తురాలేదా? అందుకే చెప్పాను, నువ్వు ఈ టెన్షన్ నుంచి బయటకు వచ్చి ఆలోచించు. రేపు డేట్ ఏంటో గుర్తు చేసుకో.
రేపు అత్తయ్య వాళ్ళ పెళ్లి రోజు కదా. హో, చూసారా ఈ విషయాల్లో పడి ఎంత ముఖ్యమైన విషయం మర్చిపోయాను. సారీ అండి. పర్వాలేదు భాను, రేపటి వరకు టైం ఉంది కదా. అమ్మ ఇప్పుడు బాధలో ఉంది, తన చేతికి గాయం కూడా అయింది. అందరూ ఈ సంగతుల్ని శాశ్వతంగా మర్చిపోవాలంటే రేపు ఒక మంచి పండగలా సెలబ్రేట్ చేసుకోవాలి. ఆ ఆనందంలో జరిగిన గతాన్ని మర్చిపోవాలి. అందరూ హ్యాపీగా ఉండాలి. ఇదే నాకు కావాలి. కరెక్ట్గా చెప్పావన్నయ్య. అసలు మన ఇద్దరం ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా ఈసారి మమ్మీ వాళ్ళ పెళ్లి రోజు డిఫరెంట్గా ప్లాన్ చేయాలని. కానీ ఇంతలో అలా జరిగిపోయింది. ఏం జరిగింది? ఏమీ జరగలేదు కదా. ఏ చెడైతే జరగాలో అది ముందే జరిగిపోయింది. ఒక చిన్న గాయంతో అమ్మ బయటపడిపోయింది. సో ముందు మనందరం ఈ మెంటల్ స్టేటస్ నుంచి బయటికి రావాలంటే కరెక్ట్గా ఫంక్షన్ రేపు అమ్మా నాన్న మ్యారేజ్ డే. దాన్ని మనందరం ఆనందంగా జరుపుకుంటే ఆ ఆనందం మాత్రమే గుర్తుంటుంది. ఇదంతా అందరూ మర్చిపోవాలి. అందుకే ఇంక ఎవరు దేని గురించి ఆలోచించొద్దు. రేపు మార్నింగ్ అమ్మా నాన్నకి మనం ఎలా థ్రిల్ ఇస్తామన్నది మాత్రమే ఆలోచించాలి. సరే కార్తీక్, ఏం చేయాలో చెప్పు, మేం కూడా చేస్తాం. నేను అన్నయ్య ఈ విషయంలో ఏం చేయాలి ఎలా చేయాలన్నవి ఎప్పుడో ప్లాన్ చేశాం. అది నేను మా అన్నయ్య మీ అందరికీ రేపు సర్ప్రైజ్ రివీల్ చేస్తాం. సో ఈ మ్యారేజ్ డేకి ఏ ఏర్పాట్లైనా మేము మాత్రమే చేస్తాం. ఇక మీ అన్న చెల్లెళ్ళు స్పెషల్గా ఏం చేయగలరో మీరిద్దరూ ఆలోచించుకోండి. పదనయ్య. అమ్మా బాను, నీలిమ ప్రవర్తన మీద నీకే అనుమానం రావట్లేదా? నీలిమను ఎలా అర్థం చేసుకోవాలో కూడా తెలియడం లేదన్నయ్య. వాళ్ళ మావయ్య అంటే తనకిష్టం ఉంటుంది, కానీ తన మావయ్య చేసిన పనుల్లో మాత్రం ప్రమేయం లేదని చెప్తుంది. నీలిమ నిజం చెప్పడం నువ్వెప్పుడైనా చూసావా? అదే అర్థం కావడం లేదన్నయ్య. జరిగిన కుట్రలో తన ప్రమేయం ఉంటే ఆ వీడియో డిలీట్ చేయమని నాకే ఎందుకు చెప్తుంది? నా చేత్తోనే ఎందుకు డిలీట్ చేయిస్తుంది? జరిగిన సంఘటనల వల్ల నీలిమ కూడా మారిందేమో. నిజమేనమ్మా, తను నిజంగా మారుంటే ఆనందమే, కానీ తను చెప్తుందంతా నిజమా కాదన్నది మాత్రం ముందు మనం తెలుసుకోవాలి. వీడియో డిలీట్ చేయించడం నాకు ఆశ్చర్యంగానే ఉంది, కానీ దాని వెనకాల నీలిమ ప్లాన్ ఇంకేదైనా ఉందేమో అన్న అనుమానం కూడా ఉంది. ఏది ఏమైనా నీలిమను మాత్రం ఖచ్చితంగా ఒక గంట కనిపెడుతూనే ఉండాలమ్మా. నువ్వు చెప్పింది నిజమే అన్నయ్య, కానీ నీలిమ మారడానికి ఒక అవకాశం ఇచ్చి తీరాలి. అదే సమయంలో నాన్నకి ఫోన్ చేసి ఆ డాక్టర్ గురించి ఎంక్వైరీ చేయమని కూడా చెప్పాను. ఆ డాక్టర్ గనుక నోరు విప్పితే అప్పుడు తెలుస్తుంది అసలేం జరిగిందో. అంతవరకు నీలిమను అనుమానించే పరిస్థితి లేదన్నయ్య. ఏంటర్రా ఇదంతా? పెళ్లి రోజు శుభాకాంక్షలు అత్తయ్య. థ్యాంక్ యూ. పెళ్లి రోజు శుభాకాంక్షలమ్మా. థ్యాంక్ యూ నాన్న. శుభాకాంక్షలు మామయ్య. పెళ్లి రోజు శుభాకాంక్షలు. Thank you, పెళ్లి పెళ్లి రోజు శుభాకాంక్షలు అత్తయ్య. రండి అత్తయ్య, రండి. పదండి. ఏంటిది? మాకేమైనా కొత్తగా పెళ్ళైందా ఏంటి? అదేంటత్తయ్య అలా అంటారు? పెళ్లి రోజు అనేది ఎన్నేళ్ళైనా సరే ఆ రోజు మాత్రం పెళ్లినాటి జ్ఞాపకాలే గుర్తొస్తాయి. పెళ్లి రోజు జరిగిన ఆ మెమరీస్ మొత్తం మళ్ళీ మన కళ్ళ ముందు కదులుతాయి. అందుకే ప్రతి సంవత్సరం పెళ్లి రోజున మాత్రం ఓ పండగలా జరుపుకుంటారందరూ. అవునమ్మా, మీ పెళ్ళి ఎన్నేళ్ళైనా సరే మీ పెళ్లి రోజు మాకు మాత్రం ఓ పండగే కదా. అందుకే మాకు తోచినట్టుగా ఏదో ఇలా చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటున్నాం. అంతా బాగానే ఉందమ్మా, మీరంతా బాగానే విష్ చేశారు, కానీ మీ నాన్నేడి? మా పెళ్లి పెద్ద వాడే కదా, మరి ఆ పెద్ద మనిషి ఇంతవరకు మాకు విషెస్ చెప్పకపోవడం ఏంటి? నీకేమైనా ఫోన్ చేశాడా? వస్తానని చెప్పాడా? అసలు ఇంతకీ వాడు ఎక్కడున్నాడమ్మా?
అంకుల్ మీరు కాఫీ తాగి రెడీ అవ్వండి, నేను టిఫిన్ చేస్తాను. తల్లి, ఇవాళ నా మనసేం బాగోలేదు. నాకేమీ వద్దు తల్లి. అదేంటి, మీరు ఆఫీస్కి వెళ్ళాలి కదా, ఏమీ తినకుండా ఎలా వెళ్తారు? చెప్పాను కదమ్మా, నా మనసేం బాలేదని. ఆఫీసు కూడా ఓ 2 రోజులు లీవ్ పెట్టాను. నాకెక్కడికి వెళ్ళాలనిపించట్లేదు. మనో చెప్పరా. ఈ రోజేంటో నీకు తెలీదా? మర్చిపోయావా? ఇది కూడా నేనే గుర్తు చేయాలా? స్నేహం అంటే ఇదేనేంట్రా? ఇదేనా నువ్వు స్నేహానికిచ్చే విలువ? సారీరా, ఇప్పుడు నేనేమీ ఆలోచించే పరిస్థితుల్లో లేను. ఇంతకీ విషయం ఏంటో చెప్పు. అదేంట్రా అలా అడుగుతున్నావు? మా పెళ్లికి పెద్ద మనిషివి నువ్వే కదా, మా పెళ్లి రోజే మర్చిపోయావా నువ్వు? సారీరా, నిజంగానే మర్చిపోయాను. పెళ్లి రోజు శుభాకాంక్షలు. చాలా థ్యాంక్స్ రా. నేను ఫోన్ చేసి విషయం చెప్పించుకోవడం చాలా బాగుందిరా. చాలా బాగుంది. ఫోన్ ఇవ్వండి నాకు. ఇదిగమ్మా. ఏంటి నాన్న, మావయ్య వాళ్ళ పెళ్లి రోజు మీరు మర్చిపోవడం ఏంటి? అలా ఎప్పటికీ జరగదు కదా. సరే, మీరు మర్చిపోతే మర్చిపోయారు, కానీ మీరు వెంటనే బయలుదేరి వచ్చేసేయండి. ఈరోజు ఇక్కడ అంతా సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాం, ముఖ్యంగా మీరు ఉండాల్సిందే. వీళ్ళ పెళ్లికి పెద్ద మీరే కాబట్టి ఈరోజు కూడా ఇంట్లో జరిగే ఫంక్షన్లో పెద్దగా మీరే నిలబడాలి. మీరు రాము వెంటనే బయలుదేరి వచ్చేసేయండి. ఉంటాను. ఈ రోజు ఇంత ఆనందంలో అమ్మమ్మ లేకపోవడం కొంచెం బాధగానే ఉంది. అమ్మమ్మ ఉంటే ఇంకా సరదాగా ఉండేది. అవునత్తయ్య, బామ్మగారుంటే ఇంకా సందడిగా ఉండేది. ఉదయాన్నే బామ్మకు ఫోన్ చేశాను. ఈరోజు నా మనవరాలు పెళ్లి రోజు, ఏం చేస్తున్నారని అడిగారు. అంతా చెప్పేశాను. తనక్కడ దూరంగా ఉన్నందుకు చాలా బాధగా ఉందన్నారు. కొన్ని పనులు మిగిలిన్నాయి, అవన్నీ చూసుకుని ఒకేసారి వచ్చేస్తాను అని అన్నారు. మళ్ళీ మళ్ళీ ప్రయాణం చేయాలంటే కష్టం కదా. అందరం ఎంతమందున్నా బామ్మగారు లేని లోటు లోటులాగే ఉంటుంది. అది ఎవరూ తీర్చలేరు. సరే, అమ్మలేరు, మనమే ఇంట్లో ఉన్నాం. మనందరం ఇంట్లో ఉండి ఏం చేస్తాం? పదండి, అందరం సరదాగా బయటికెళ్ళి ఏ హోటల్లోనో లంచ్ చేద్దాం. వాసు, రాము కూడా అక్కడికే వచ్చేస్తారు. ఈరోజు ఎక్కడికి వెళ్ళేదిలేదు నాన్న, అందరం ఇక్కడే ఉంటాం. మావయ్య కూడా ఇక్కడికే వస్తారు. మీ నాన్నగారు బయటికి వెళ్ళాలి అంటున్నారు. పదండి, అందరం కలిసి సరదాగా వెళ్దాం. లేదు మమ్మీ, ఈరోజు ఇంట్లోనే ఉండాలి. మేము చాలా ప్లాన్ చేసుకున్నాం. ఇప్పుడు వాణ్ణి మాత్రం డిస్టర్బ్ చేయొద్దు. సరేనమ్మా, అదేంటో త్వరగా చెప్పండి, తెలుసుకోవాలని మాకు కూడా కుతూహలంగా ఉంది. ఏం ఊర్మిళ? అవునండి. ఎవరైనా పెళ్లి రోజు అంటే కేక్ తీసుకురావడం, ఇంట్లో పార్టీ పెట్టడం, అందరినీ పిలిచి భోజనం పెట్టడం, ఇలా చేస్తూ ఉంటారు. మనం కూడా ప్రతి సంవత్సరం అలాగే చేస్తున్నాం. బట్ ఈ సంవత్సరం మాత్రం కొంచెం వెరైటీగా ప్లాన్ చేశాం. ఇప్పటికి మీ పెళ్ళయ్యి 30 సంవత్సరాలైంది కదా. సరిగ్గా 30 సంవత్సరాల క్రితం మీరు పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీరు ఎలా మాట్లాడుకున్నారు, ఆ రోజు ఏం జరిగిందో ఈ రోజు మళ్ళీ ఇప్పుడు ఇక్కడ జరుగుతుంది. మీ పెళ్లి రోజుని ఇలా కొత్తగా సెలబ్రేట్ చేయాలని మేం ప్లాన్ చేశాం. చాలా బాగుందిరా. ఇందాక భాను చెప్పింది కదా, పెళ్ళై ఎన్ని రోజులైనా కూడా పెళ్లి రోజు మాత్రం ఒక మధుర జ్ఞాపకం అని. పెళ్లి చూపులు మరింత మధుర జ్ఞాపకం. ఎందుకంటే ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇద్దరు పరిచయం లేని వ్యక్తులు పెళ్లి చూపుల ద్వారా ఒకరికొకరు చూసుకుంటారు, అదే రోజు మాట్లాడుకుంటారు. ఆ మాట్లాడుకున్న కొద్దిసేపట్లోనే జీవితాంతం కలిసి బతకాలని ఒక నిర్ణయానికి వస్తారా. ఆ మాటల్లో మహత్యమో, ఆ తొలిచూపుల మహత్యమో తెలియదు, కానీ జీవితం అంతా ఒకరిని విడిచి ఒకరు ఉండలేనట్టుగా బతుకుతారా. నిజంగా మళ్ళీ ఆ రోజు వస్తుందంటే చాలా బాగుందిరా. మంచి ప్లాన్ చేశారు. అవును,
ఆ రోజు నాతో పాటు వాసు కూడా ఉన్నాడు కదరా, ఇప్పుడు వాడు లేడు కదరా. ఏమండి మీరు కొంచెం ఆపుతారా? వాళ్ళు చెప్పడం బాగుంది, మీరు తానా అంటే తందానా అంటే ఇంకా బాగుంది. అయినా ఇప్పుడు మనిద్దరం మళ్ళీ పెళ్లి చూపులు చూసుకుంటామా? పిల్లలు నవ్విపోతారండి. ఇందులో నవ్వడానికే ఉందత్తయ్య. ఆ రోజు మీరు పెళ్లి చూపుల్లో ఎలా కూర్చున్నారో అవన్నీ మేం చేసి చూపిస్తాం. చూడాలనే ఆశ మాకు కూడా ఉంటుంది కదా. అమ్మా, పెళ్లి చూపులు మీవైనా పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మీరు కాదు. మీ పెళ్లి చూపుల్ని మీరే మీ కళ్ళతో చూసుకునేలాగా మేం ప్లాన్ చేస్తున్నాం. ఇప్పుడు నాన్న ప్లేస్లో నేనుంటాను, నీ ప్లేస్లో బాను ఉంటుంది. ఆ రోజుల్లో మీరు ఎలా మాట్లాడుకున్నారని బామ్మని అడిగి మేము తెలుసుకున్నాం. అవే ఇప్పుడు మేము చేసి చూపిస్తాం. మీ పెళ్లి చూపుల్ని మీరే చూసి ఆనందించండి. ఆ? మీ ఐడియా సూపర్ రా, భలే ప్లాన్ చేశారు. ఆ రోజు మీ అమ్మ సగం సిగ్గుతో తలదించుకుంది. నేను కూడా మీ అమ్మను మొదటిసారి చూడడం కాబట్టి ఎక్కువగా మాట్లాడలేకపోయానురా. కానీ ఈ రోజు మా పెళ్లి చూపులు మీరు మాకు చూపిస్తామంటున్నారు కదా. రేయ్, చూడాలని మాకు కోరికగా ఉందిరా. ఏమంటావు ఊర్మిళ? నువ్వు భాను సరేరా, మరి వాసు ఎక్కడా? బాగున్నాడు కదా నాన్న, మావయ్య ప్లేస్లో బావ వస్తాడు. తన తండ్రి స్థానంలోనే తను రాబోతున్నాడు. కానీ చాందిని మాత్రం రాకూడదు, ఎందుకంటే అన్నయ్యకి అప్పటికింకా పెళ్ళే కాలేదు కదా. మీనాక్షి వదిన ఎవ్వరికీ తెలియదు కాబట్టి ఆ ప్లేస్లోకి చాందిని రాకూడదు. అంతా బాగానే ఉంది కానీ పెళ్లి చూపుల్లో అసలు సందడంతా అమ్మదే. ఆ రోజు ఆవిడ చేసిన అల్లరి అంతా ఇంతా కాదు. అమ్మ లేకపోతే ఈ పెళ్లి చూపుల్లో ఆనందం ఏముంటుంది? అది కూడా ఆలోచించాం మావయ్య. అందుకే మా అమ్మగారిలా మన చాందిని వస్తుంది. ఇక మీరేం మాట్లాడద్దు, మీరు అలా సోఫాలో కూర్చోండి. మీ పెళ్లి చూపులు మీ కళ్ళతో మీరే చూసుకోండి డాడీ. పదిన్నర కల్లా పెళ్లి చూపులు చూసుకోవడానికి రండి అని వీళ్ళకి చెప్పాను. ఆల్రెడీ 10:25 అయ్యింది. గేట్ దగ్గర మాత్రం వీళ్ళు ఇంకా కనిపించట్లేదు. ముహూర్తానికి చూసుకుంటేనే కదా ముడిపడేది. చూడు, మా అమ్మమ్మకి ఇంగ్లీష్ రాదు. ఆల్రెడీ అని అనేది మాత్రం కాదు, ఇప్పటికే అనేది తెలుసా? అమ్మా చాందిని, అమ్మలా మాట్లాడడం చాలా కష్టం, బాగా ప్రాక్టీస్ చేయాలి. సర్లేవయ్యా మనోహరు, ఆ మాత్రం నేను చూసుకుంటానులే. అదిగో మగ పెళ్లి వాళ్ళు వస్తున్నారు. రండి అయ్యా రండి. ఊర్మిళ, వాళ్ళు వస్తున్నారే, తలదించుకో. సరిపోయింది. మీరొచ్చింది పెళ్లి చూపులుకా, ఇంటి వాసాలు లెక్క పెట్టడానికా? పెళ్లి కూతురుని చూడాల్సిన పెళ్లి కొడుకేమో నేల మీద ఏముందో చూస్తున్నాడు. పెళ్లి కొడుకు ఫ్రెండ్ ఏమో తిన్నింటి వాసాలు లెక్క పెట్టేలా చుట్టూ చూస్తున్నాడు. పెళ్లి కూతురేమో సిగ్గుతో తలదించుకుంది. ఇలా అయితే ఈ పెళ్లి చూపులు ఎప్పటికి జరుగుతాయి? ఒకళ్ళనొకళ్ళు చూసుకోండి. ఒరే మనోహర్, ఇంకాసేపు ఇలాగే తలదించుకుని ఉంటే అమ్మ నిన్ను పెళ్లి కూతురనేస్తుంది. తలెత్తి చెల్లెమని చూడరా, ఎంత లక్షణంగా ఉందో, మహాలక్ష్మిలా ఉంది. నువ్వు చూడవే ఊర్మిళ, తర్వాత అబ్బాయి కన్నొంకరుంది కాలొంకరుందంటే నేను చేసేది ఏముండదు. ఏవైనా అడగాలనుంటే ఇప్పుడే అడిగేసేయ్. అదేంటండి అలా మాట్లాడతారు? మేము మగ పెళ్లివాళ్ళం, మాకంటూ కాస్త మర్యాద ఉంటుంది కదా. మీరు అలా మాట్లాడితే ఎలా? మీ అమ్మాయిని మేం ప్రశ్నలు వేయాలి, అంతేకాని మీ అమ్మాయి మమ్మల్ని ప్రశ్నలు వేయకూడదు. అయినా మావాడికేం తక్కువ? ఎన్టీఆర్ లాగా అందంగా ఉంటాడు, ఏఎన్ఆర్ లాగా చలాకీగా ఉంటాడు, శోభన్ బాబులాగా. మా ఊర్లో వీడికి ఎంతమంది ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందో తెలుసా మీకు? ఆహా, అలాగా. చూడు బాబు, నీ స్నేహితుడు కాబట్టి నీ గొప్పగానే కనపడతాడు. కాని నాకు నా మనవరాలు గొప్ప. దానికొచ్చేవాడు
అంతమంది హీరోలా ఉండక్కర్లేదు. దాని మనసులోని మంచి స్థానాన్ని సంపాదించుకునేవాడైతే చాలు. చూడవే చూడు. ముప్పై ఏళ్ల క్రితం ఏం జరిగిందో మళ్ళీ ఈ రోజు మన పిల్లలు కళ్ళకు కట్టినట్టు చూపిస్తున్నారు ఊర్మిళ. అవునండి, అమ్మమ్మ ఆ రోజు మిమ్మల్ని పెళ్లి చూపుల్లో తలెత్తి చూడమని చెప్పినప్పుడు నేను సిగ్గుతో తల దించుకున్నాను. కానీ ఆ క్షణం నాకు తెలియదు కదండి, ఈ జీవితానికి నాకు దొరికినటువంటి గొప్ప వరం మీరు అని. నన్ను జీవితాంతం కంటికి రెప్పలా కనిపెట్టుకునే భర్త దొరుకుతారని నాకు తెలియదు కదండి. మీరంతా చాలా సంతోషంగా ఉన్నారు. నేను మా మావయ్య పైన బాధలో ఉన్నాను. అయినా సరే నా బాధ మీకు ఎవ్వరికీ కనిపించట్లేదు. ఈ రోజు పెళ్లి రోజు, అందులోనూ ఎప్పుడూ జరిగిపోయిన పెళ్లి చూపుల కార్యక్రమంలో ఆనందంగా ఉన్నారా? ఉండండి, ఈ ఆనందం మీకు ఎంతకాలం ఉంటుంది. ఈ ఇంట్లో మళ్ళీ ఒక అగాధం సృష్టిస్తాను. అందరి మధ్యన మనస్పర్ధలు కలిగించే ప్రయత్నం నేను చేస్తాను. ఆ అవకాశం కోసం ఎదురు చూస్తున్నాను. ఆయన నాతో ఆ మాట చెప్పగానే నేను షాక్ అయ్యాను. మీరు మామయ్య ఫోన్ చేసినా రాలేకపోతే మా అందరికీ చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకు నాన్న ఇలా చేశారు? మీ మనసులో ఏదైనా బాధ ఉంటే చెప్పండి.